నమస్కారం అండి ఫ్రెండ్స్, తెలంగాణ కళారత్నాలు తరఫున మీకు శుభాకాంక్షలు. ఈరోజు మన ముందుకు శ్రీ లక్ష్మీనారాయణ గారని హరికథా కథకులు వీరిని పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. బాగున్నారా? ఏం కళాకారులు మీరు? హరికథ కళాకారులు. హరికథ కళాకారు. ఎన్ని సంవత్సరాల నుంచి హరికథ చెప్తున్నారు? దాదాపు 40 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఏ ఊరు మీది? మాది వరంగల్ జిల్లా జనగామ. జనగామ. ఎవరి దగ్గర నేర్చుకున్నారు మాస్టర్? బుర్రా శివరామకృష్ణ శర్మ గారు, విజయవాడ వాస్తవ్యులు. ఏలేశ్వరపు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత కొచ్చెల్ల రామకృష్ణ గారు, జి గోవిందరాజు గారు. ఎన్నో సంవత్సరం నుంచి చేస్తున్నారు మీరు? మీ వయసు ఎంత చిన్నప్పుడు? అంటే అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. సీనియర్ కళాకారులు కదా మీరు? సీనియర్. మీరు ఏమైనా ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు ఇచ్చారు? నేను 8 రాష్ట్రాల్లో చెప్పాను. తర్వాత 5,000 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. వెరీ గుడ్. నేను రామాయణం చెబుతాను, 10 రోజుల సీరియల్. శ్రీమద్ దేవి భాగవతం కూడా చెప్తాను, అదొక 10 రోజులు చెబుతాను. ఇంకా విడికథలు. ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా మీది? రైటర్ కూడా? నేను అంతకుముందు, ఇప్పుడు హరికథకి ముందు ఆల్ ఇండియా రేడియోలో నేను రచయితని, గాయకుని, రచయితని. స్వీయ రచన, స్వీయ సంగీతం. ఏమైనా హరికథలు రాశారా మీరేమైనా? హరికథలు రాలే, అప్పుడు సంగీత రూపకాలు రాశా. సంగీత రూపకాలు దాదాపు ఒక 10 సంగీత రూపకాలు ఆల్ ఇండియా రేడియోలో. అప్పుడు డైరెక్టర్ గారు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్ ఇచ్చాను. ఏంటి బి హై ఏ గ్రేడా మీరు? బి హై గ్రేడ్. బి హై గ్రేడ్. ఇంకా ప్రయాగ వేదావతి గారు ఉన్నారు అప్పుడు, మేము ఇచ్చిన టైంలో, హరికథకు ముందు 40 ఏళ్ల క్రితం డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలో ఒక 10 సంగీత రూపకాలు రాశాను. స్వీయ సంగీతం, స్వీయ రచన. ఇంకా మీ టీం ఉంది కదా మీకు? టీం ఉంది. అంటే మొదట్లో హరికథలకు ముందు నటరాజ సంగీత విభావరి ఒక కళా సంస్థను నేను స్వయంగా స్థాపించి, దాని ద్వారా రేడియో రూపకాలు అనేకమైనటువంటి. మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలలో మీరు ఇచ్చారు? అన్ని దేవాలయాలు ఇచ్చాను. నేను 14వ ఏటనే భద్రాద్రి. ఎట్లా ఉంది హరికథ అసలు? ఎట్లా ఉంది? నిడివి ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అంతరించిపోతుందా, లేకపోతే బాగా ఆర్థికంగా ఎట్లా ఉంది, పుంజుకుంటుందా? ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం ఈ యూత్ అంతా వచ్చేసింది కదా, యూత్ కి తెలియచేయాలి. ఎందుకంటే ఇప్పుడు సంగీతం మారింది, సాహిత్యం ఉంది. అయితే వీళ్ళకి ఇప్పుడు అంత వేరే సంగీతం వచ్చింది, పాశ్చాత్య సంగీతం ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇవన్నీ తట్టుకొని నిలబడి బ్రతకగలిగింది. ఫ్యూచర్ హరికథ ఎట్లా బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా కష్టంగా ఉంది హరిదాసులందరికీ. అది దీన్నే నమ్ముకొని, దీన్నే భక్తిగా చెప్పటం, చేయటం. డీజే ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇవన్నీ నిర్వహిస్తారు కదా. మీరు మీ సూచనలు ఏంటి చెప్పండి? మీరు దీన్ని బ్రతికించుకోవడానికి ఏంటి సూచనలు చెప్పండి? దీన్ని బ్రతికించుకోవాలి ఈ విద్యను అంటే, ఎల్లకాలం ఇది బ్రతకాలి, పోషింపబడాలి అంటే ముఖ్యంగా ఈనాటి సమాజంలో యూత్ లో రావాలి, పరివర్తన రావాలి. మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? మీరు ఇచ్చాను, కొంతమంది హరిదాసుల్ని తయారు చేశాను. శిష్యులు 4 ఉన్నారు. ఇంకా తయారు చేయాలి. ఇంకా చేయాలని. ఏం అవార్డ్స్ వచ్చాయి మీకు? నాకు మన తాడేపల్లిగూడెంలో షణ్ముఖ ఆంజనేయరాజు గారి సంస్థ ఉంది కదా, రంగస్థల నటుడు, ప్రముఖ రంగస్థల నటుడు. ఆయన సంస్థ వారు తాడేపల్లిగూడెంలో హరికథ గాన సరస్వతి అని బిరుదునిచ్చారు. తర్వాత విజయనగరంలో ఆదిభట్ట నారాయణ దాస్ గారి కళా సంస్థ ఉంది కదా, వాళ్ళు హరికథ భాస్కర అని బిరుదునిచ్చారు. ఇంకా ప్రతిభా పురస్కార అవార్డులు, గండ పేరుండ అట్లాంటివి ఏమైనా తొడిగారు ఎవరైనా? ఈ మధ్య ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీకు ఇంకా మంచి అవార్డులు, మంచి రివార్డులు, మంచి గండ పేరుండాలు రావాలని, నేను మీ హెల్త్ బాగుండాలని నేను కోరుకుంటూ, నాకు టైం ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకు. 9888-588-6092. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9888-588-6092. సో ఫ్రెండ్స్, వీరు చాలా పెద్ద కళాకారులు. వీరిని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నచ్చుతుంది అనుకుంటూ భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. And thank you. You are signing off, Raghunandan. Please subscribe and like the
వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.